హాయ్ అండి. ఈరోజైతే బంగాళదుంప ఫ్రై పచ్చిమిర్చితో చేసుకున్నాం. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఫ్రై చూసేయండి. చాలా బాగుంటుందండి. రైస్లో కూడా బాగా కలిసిద్ది. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని 2 స్పూన్లు తాలింపు గింజలు వేసాను. ఒక 2 ఎండుమిర్చి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా వేసుకొని కొంచెం కరివేపాకు వేసి ఇవి కొంచెం వేగిన తర్వాత బంగాళదుంపలు కూడా వేసేసుకుంటున్నా. బంగాళదుంపలు కూడా వేసి ఇవి కొంచెం వేగినాక పసుపు వేసుకున్న. అల్లం పేస్టు. ఇప్పుడు ఇవి కొంచెం రోస్ట్గా వేగుతున్నాయి చూడండి. ముక్కలు బ్రౌన్ కలర్ వస్తున్నాయి. ఇప్పుడు పచ్చిమిర్చి కొంచెం రఫ్గా పట్టుకొని వేసుకోవాలి, మెత్తగా కాదు, పచ్చి పిచ్చిగా. ఇప్పుడు కొబ్బరి ధనియాల పొడి 1 స్పూన్ వేసి ఒక అర స్పూన్ కారం వేసాను. సాల్ట్ క్లిప్ అయితే మిస్ అయింది. ఇప్పుడు సాల్ట్ సరిపోలేదని నేను మళ్ళీ కొంచెం వేసాను. ముందుగా కొంచెం వేసానండి పసుపుతో పాటు. అంతే, బంగాళదుంప ఫ్రై టేస్టీగా సూపర్గా ఉంటుంది. ఈ విధంగా చేయండి. మీరు కూడా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్ అండి, మరి ఉంటా.